స్కిల్ డెవలప్మెంట్ కేసులో సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం తీర్పిచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి లాయర్ ప్రభుత్వం తరపున ఈ కేసులో వాదించినటువంటి లాయర్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి గుక్కపట్టి ఏడ్చినట్టుగా తెలుస్తా ఉంది. జగన్ దెబ్బకి ఢిల్లీకి హుటాహుటిన బయలుదేరినట్టుగా తెలుస్తా ఉంది. మరి ఇప్పుడు లాయర్ పొన్నవోలు ఏం చేయబోతున్నాడు, ఏం జరగబోతోంది, జగన్ అతనికి ఎలాంటి మాటలు చెప్పి పంపించాడనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, మరో 10 మందితో చేయించండి. ఇక విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారిపై అక్రమ కేసు పెట్టాడు. 53 రోజులు రాజమండ్రి జైల్లో జ్యుడిషియల్ రిమాండ్లో ఉంచగలిగాడు. జగన్మోహన్ రెడ్డి ఉన్నది జైలు జీవితం అండి. అది వేరే విషయం, అది వేరే కథ. ఎందుకంటే 43,000 కోట్ల ప్రజాధనాన్ని దోచుకొని 11 సిబిఐ ఈడీ ఛార్జ్ షీట్లు పెట్టుకున్నటువంటి వ్యక్తి. చంద్రబాబు నాయుడు గారి కేసులో వీళ్ళ దగ్గర ఒక పావలకు ఆధారం లేదు. సరే, అది వేరే విషయం. ఇప్పుడు జగన్ కేసుల గురించి కాదు సబ్జెక్టు. అయితే సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనంలో 2 జడ్జిలు కూడా చెరొక అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరిగింది. ఒకరు 17A అప్లికబుల్ అవుతుంది చంద్రబాబు నాయుడు గారికి అని, మరొక వ్యక్తి ఏమో అప్లికబుల్ అవ్వకపోవచ్చు అనేటువంటి విధంగా ఇద్దరూ కలిసి త్రిసభ్య ధర్మాసనానికి పంపించాలి అని చెప్పి వాళ్ళు చీఫ్ జస్టిస్ గారిని కోరటం జరిగింది. అయితే ఈ అంశం జగన్మోహన్ రెడ్డికి చెంపదెబ్బ కదా, చెప్పు దెబ్బ కాదా అంటే చాలామంది అంటా ఉన్నారు, అరే ఇవాళ మనం అసలు 17A రద్దయిపోద్దాం అనుకున్నామే, జరగలేదు అని. అంటే నాయన ఇదొక రాజ్యాంగపరమైనటువంటి అంశానికి సంబంధించింది కూడా, ఒక రకంగా రాజ్యాంగ ధర్మాసనానికి కూడా ఈ కేసు వెళ్తుంది అని కూడా అనేక మంది ఆలోచించారు. ఎందుకంటే ఇది ఒక చంద్రబాబు నాయుడు గారి కేసుగా మీరు చూడొద్దు. భారతదేశంలో ఉన్నటువంటి పబ్లిక్ సర్వెంట్స్ అందరికీ సంబంధించినటువంటి కేసుగా ఇది వచ్చేటువంటి తీర్పు ఒక రాజ్యాంగబద్ధంగా కూడా, ఇది రాజ్యాంగ పరంగా కూడా ఇదొక మార్పు అవుతుంది, ఇది ఒక ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ అవుతుంది. అటువంటి పరిస్థితుల్లో ఒక రకంగా నిజంగా అసలు ఈ కేసు కొనసాగుతుంది అనే విధంగా, అంటే 17A అప్లికబుల్ అవ్వదు, చంద్రబాబు నాయుడు గారి మీద కేసు పెట్టడం కరెక్టే అని వస్తుంది అని జగన్మోహన్ రెడ్డి ఆశించారు. జగన్ అలాగే నమ్మించారు. అదేవిధంగా లాయర్లకి వేలాది కోట్ల రూపాయలు, అంటే వీళ్ళు అన్నారు చంద్రబాబు నాయుడు గారు లాయర్లకి 2,000 కోట్లు ఇచ్చాడని. మరి మీరు మీ దగ్గర ఏమి 2 కోట్లకి చేరుగా మీకు కూడా ఆయన డబ్బు ఇస్తే ఆయన డబ్బు, పార్టీ కార్యకర్తల డబ్బు, బట్ మీరు మీ డబ్బు ఇట్లా ప్రభుత్వ డబ్బు, ప్రజాధనం, ప్రజల డబ్బు, ప్రజల సొమ్ము ఈ లాయర్లకు దోచిపెట్టాడు. తన లాయర్లకు తన కేసుల్లో రేపో మాపో కూడా మళ్ళీ అవసరం పడతారు కాబట్టి. అయితే పొన్నవోలు సుధాకర్ రెడ్డిపై తీర్పు వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఏమయ్యా చంద్రబాబు మళ్ళీ జైలుకి పంపిద్దామని నేను ఆలోచన చేస్తూ ఉంటే, ఎన్నికలు అతను జైల్లో ఉండగా చేసుకుంటే ఒక్కరేవటన్నా ఉపయోగం ఉంటుంది అనుకుంటుంటే, ఒకవైపు ప్రశాంత్ కిషోర్ సర్వే మనకు 30-40 సీట్లు రావని వచ్చింది, ఇంటర్నల్ సర్వే అదే పరిస్థితి ఉండదు. ఇటువంటి పరిస్థితుల్లో ఏం చేయాలి? ఒకటి అధికారం నిలబెట్టుకోకపోతే నా బతుకు బుగ్గిపాలవుతుంది, పారిపోవాల్సి వస్తుంది. ఓకే, నేను పారిపోవడానికన్నా ఆప్షన్ ఉండదు, ఎందుకంటే దోచుకున్న డబ్బు లక్షల కోట్లు ఉండదు కాబట్టి. బట్ నా దోపిడీలో సహకరించినటువంటి వాళ్ళు, నేను చెప్పాను కదా అని తప్పుడు పనిచేసిన వాళ్ళు, జగన్మోహన్ రెడ్డి, ఈ రాష్ట్ర ప్రజలు ఒక్క విషయం మాత్రం చాలా కీలకంగా ఆలోచించాలి. అధికారులు, పోలీసులు కూడా మీ తొత్తర ఏమవుద్దో, మీ జీవితం ఏమవుద్దో ఒకసారి ఆలోచించుకోండి. అతను ఆలోచన ఏంటంటే, ఈ మధ్య రివర్స్లో జగన్మోహన్ రెడ్డి, మరి నాయన నేను గెలవకపోతే నాకు ఇబ్బంది లే, గతంలో 16 నెలలు జైల్లో ఉన్న అవసరమైతే మళ్ళీ ఉంటాయి, ఇబ్బంది ఏమిలే, వేలాది కోట్ల రూపాయలు లాయర్లకు ఖర్చు పెట్టుకోగలుగుతా చేసుకుంటా, లేదా లక్షలాది కోట్లు దోచుకొని విదేశాల్లో కూడా దాచుకోకుండా అవసరమైతే విదేశాలకు పారిపోతా, నాకు ఇబ్బంది లేదు, కుటుంబానికి ఇబ్బంది లే. బట్ నేను గెలవకపోతే ఈ తప్పుల్లో భాగస్వాములైనటువంటి మీరు, ఈ తప్పుడు కేసుల్లో భాగస్వాములైనటువంటి మీరు, ఈ అవినీతిలో భాగస్వాములైనటువంటి మీరు, ఈ దోపిడీలో భాగస్వాములైనటువంటి మీరు, ఈ దుర్మార్గంలో భాగస్వాములైనటువంటి మీరు, ఈ తప్పుడు పనుల్లో భాగస్వాములైనటువంటి మీరు ఖచ్చితంగా చట్టం ముందు దోషులుగా నిలబడతారు, శిక్షించబడతారు. మరి మీరు ఎట్లా మిమ్మల్ని ఎట్లా కాపాడుకుంటారు? మీకెవరు లాయర్లని లక్షలాది రూపాయలు, కోట్లాది రూపాయలు పెట్టి ఎవడు పెడతాడు? మీ ఉద్యోగాలేంది, మీ జీవితాలేంది, మీ బతుకేంది, మీ భవిష్యత్తు ఏంది, మీ కుటుంబాలేంది? కాబట్టి నా గెలుపుకి మీ అందరూ సహకరించాలి, బానిసత్వం చేయాలా. నేను గెలవలేదా, నాకు కాదురా ఇబ్బందా, మీకు రా ఇబ్బందా అని రివర్స్లో వాళ్ళని జగన్మోహన్ రెడ్డి గారు ఒక రకంగా బెదిరిస్తూ, మరొక రకంగా తన వైపు తనకే మద్దతు ఇవ్వమని అడుక్కుంటున్నటువంటి చందం ఇవాళ మార్కెట్లో బయటకు వచ్చింది. ఇటువంటి పరిస్థితుల్లో నిజంగా జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి లాయర్ని పట్టుకొని, ఏమయ్యా ఇదే మీరేదో ఆ కేసులో పీకుతారని నమ్మితే ఇవాళ ద్విసభ్య ధర్మాసనం చెరొక రకమైనటువంటి అభిప్రాయం ఇచ్చి ఇది త్రిసభ్య ధర్మాసనానికి వెళ్ళింది. అవసరమైతే ఆ తర్వాత రాజ్యాంగ ధర్మాసనానికి కూడా పోవచ్చు. కానీ ఎక్కడికి వెళ్ళినా అసలు ఆధారమే లేనటువంటి ఈ కేసు నిలవదు. పైగా 17A అనేటువంటిది ఖచ్చితంగా అప్లికబుల్ అవుతుంది. చంద్రబాబు నాయుడు గారికి పాజిటివ్గానే తీర్పు వస్తుందని న్యాయ కోవిదులు, న్యాయ నిపుణులు చెప్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఈ నేపథ్యంలో పొన్నవోలు జగన్మోహన్ రెడ్డి అంటే కొంచెం సింపుల్గా, ఇంత సింపుల్గా చెప్పాలని నేను చెప్పిన సింపుల్గా, నేను పరిగమాలనోడా 4.5 సంవత్సరాలు కానీ ఇష్టం వచ్చినట్టుగా నీకు దోచిపెట్టడం అంటే ఊరికే కాదులే, సరే జీతం కిందో బత్యాల కిందో ఏదో లాగేవు, బాగా గట్టిగా లాగేవు, అది కాకుండా వ్యక్తిగతంగా లాగేవు, మళ్ళీ
ఇవన్నీ చేసి కూడా ఈ కేసులో నేను అనుకున్న రిజల్ట్ తేలేకపోయావని జగన్మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఒక రకంగా ఏడుస్తూ ఒక రకంగా ఏముంది ఒక్క పెట్టి చేయడం టాకు ఇంటర్నల్ సోర్స్ ఉంటుందిగా, మనకు కూడా ఉంటుందా, వాళ్ళకు ఉన్నట్టు చెప్తుంటారు కదా. చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో ఇది జరిగింది, అల్ల వాళ్ళ ఇంట్లో ఇది జరిగింది, పవన్ కళ్యాణ్ గారి ఇంట్లో ఇది జరిగింది అని వాళ్ళు చెప్పినప్పుడు మనకి ఇన్ఫర్మేషన్ ఉంటుందిగా, మనకి తెలుస్తుందిగా. అయితే దీని తర్వాత హుట్టిన ఢిల్లీ పోయి ఈ కేసులో మళ్ళీ ఏం చేయాలి, ఎందుకంటే ఇతనికేం తెలియదు కదా. ఇతను కృష్ణానది ఎక్కడ పుట్టిందో, గంగానది ఎక్కడ పుట్టిందో, గోదావరి నది ఎక్కడ పుట్టిందో కూడా తెలియనటువంటి వ్యక్తి మన ఏఏజీ గారు. ఏఏజీగా నాకు అతను గౌరవించాలన్నప్పటికీ అతను నేను ప్రభుత్వానికి కాదు జగన్మోహన్ రెడ్డికి ఊడిగం చేస్తాను అని చెప్పడంతో అతన్ని ఏఏజీగా గౌరవించాల్సినటువంటి అవసరం లేదు, జగన్ మనిషిని నేను చూడాలి, అతను కూడా అదే చెప్పుకున్నాడు. సరే, ఇప్పుడు ఢిల్లీ పోయి అక్కడ ఉన్నటువంటి లాయర్లతో మళ్ళీ మాట్లాడి వాళ్ళకి వందలాది కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దోచిపెట్టడానికి రంగం సిద్ధం చేసినట్టుగా తెలుస్తోంది.